నువ్వు ఎంగిల్ ప్లేట్లు తింటూ నువ్వు ఇంకా నేను ప్లేట్ ఫిరాయించానంటే నీకు ఎంత సిగ్గుచేటు. ఇది అసలు చాలా సిగ్గుచేటు. సపోర్ట్గా ఒక అన్నయ్యని విలువ, ఒక అక్కయ్యని విలువ, అన్నయ్యని పిలుచుకో. నీకు నిజంగానే ప్రేమ ఉంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారును రేణు దేశాయ్ గారు విడిపోయారండి. ఎప్పుడైనా కూడా వాళ్ళు వెళ్ళాల్సి ఓజీ సినిమా కూడా వెళ్ళారు, కలుసుకుంటున్నారు, ఉంటున్నారు, తింటున్నారు, వెళ్ళిపోతున్నారు. నమస్తే అండి. హాయ్ అండి, నమస్తే. సో ఇప్పుడు మూర్తి గారు, గౌతమి గారు, మహేష్ గారు, ఈ ట్రయాంగిల్లో ఎవరు తప్పు అంటారు? మీకేమర్థమైంది గడిచిన 3 రోజుల నుంచి? వాస్తవం చెప్పాలంటే ముగ్గురు తప్పే అండి, ముగ్గురు తప్పే. ఎందుకనంటే ఇప్పుడు ఏదైతే మహేష్ గారు ఉన్నారో, నేనైతే చాలా మందితో తిరిగాను, నాకు ఇంట్లో అన్నం దొరకలేదు, అందుకే సో నేను తిరిగానని ఆయన బహిరంగంగా చెప్తున్నాడు. గౌతమ్ గారు ఏం చెప్తున్నారు, నాకు మా ఆయన కంటే ముందు ఇంకొక లవర్ ఉన్నాడు, మా ఆయనే నన్ను విడగొట్టాడు, అతనికి నేనంటే చాలా ఇష్టము, మమ్మల్ని ఇద్దరిని విడగొట్టి అప్పుడు పెళ్లి చేసుకున్నది ఇతనే కదా, ఇతనికి అన్ని తెలుసు, నాకు అబార్షన్ కూడా చేశాడని చెప్పుకుంటున్నారు. సో ఎంత సిగ్గు చేయడానికి, ఇంత అసలు కన్న తల్లిదండ్రులు ఎంత గారాభంగా పెంచుకుంటారండి ఒక బిడ్డను. ఈరోజు బిడ్డలు ఏం చేస్తున్నారు, న్యూస్ ఛానళ్ళలో కూర్చుంటూ పబ్లిక్ అన్ని టైంపాస్ చేసుకుంటూ అహాహియా నవ్వుకుంటూ పబ్లిక్ వాళ్ళ జీవితం మొత్తం చెప్పేస్తున్నారు. అంటే వాళ్ళ 100 సంవత్సరాల జీవితాన్ని 10 నిమిషాలలో చెప్పేస్తున్నారు. అంటే మూర్తి ఎట్లా పరిచయం అంటే మా అన్నయ్య వాళ్ళ కజిన్ వాళ్ళ ఫ్రెండ్ ఇంకోళ్ళ వాళ్ళ ఫ్రెండ్ కాదండి. నువ్వు మూర్తి అన్నయ్య అని పిలుస్తున్నావా లేదా? ఆయన నిన్న అక్కయ్య అని పిలుస్తున్నాడు, ఆ పిలవట్లే కదా. నీకు తెలియకుండా, మీ హస్బెండ్కి తెలియకుండా నువ్వు ఎట్లా పిలిపించుకుంటావు నీ రూమ్కు? ఆయన పూర్తి ఎవిడెన్స్ ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు ఈరోజు బయటకు వచ్చి చెప్తున్నావు ఆయన ఒకసారి 2 సార్లు వచ్చిండని. అంటే ఇప్పుడు ఒక వీడియో వైరల్గా మారింది. ఎవరు మన మూర్తి గారి ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లోనే అంటే మహేష్ గారి ప్లేట్లో తింటూనే నీతి వాక్యాలు, నీతి సూక్తులు చెప్తున్నారు మూర్తి గారు అని చెప్పేసి అంటున్నారు. నీతి సూక్తులు కాదండి, ఆయన ఎప్పటి నుంచో చెప్పేటన్ని నీతి సూక్తులే. ఇప్పుడు ఒక జర్నలిస్ట్ ఒక వృత్తికి ఆయన కలంకం తెచ్చిండని, ఆయన ఒక జర్నలిస్ట్ అని చెప్పుకుంటూ ప్రజలను బ్లాక్మెయిల్ చేస్తూ, అదేవిధంగా లైవ్లోనే వీళ్ళకి కాల్స్ చేస్తూ వాళ్ళని బెదిరించే ప్రయత్నం కూడా చేస్తున్నాడు చాలా మందికి. నువ్వు ఈ అమ్మాయికి అంటే ఆ అబ్బాయికి అండగా ఉంటావా, నేను ఈ అమ్మాయికి అండగా ఉంటాను అంటే ఎట్లా అంటే తీర్మార్మలన్న లాగానే ఒక లైవ్లోనే మొత్తం బెదిరించడం పెట్టడం, అంటే లైఫ్ మొత్తం లైవ్లోనే సెటిల్ చేస్తున్నారు. అంటే న్యాయస్థానాలు అవసరం లేదు వీళ్ళకు, చట్టాల పట్ల గౌరవం లేదు, ఎవరిపైన లేదు. వీళ్ళు జర్నలిజం ఎందుకు చదువుకున్నారంటే ఎవరి కోసం చదువుకున్నారు? పక్కపంటోని పిల్లం దగ్గరికి బొమ్మనిక. అంటే నీకు పక్కపంటోని పిల్లం దగ్గరికి పోయే ముందు వాళ్ళ హస్బెండ్ ఉన్నాడా లేడా, మరే ఉంటే రేపు వస్తా ఎల్లుండి వస్తా అని చెప్పాల్సిన అవసరం లేదా? నువ్వు ఒక జర్నలిస్ట్ అయి ఉండి పబ్లిక్ 100 సమస్యలతో మాట్లాడుతున్నారు, యూరియా సమస్యలతో బాధపడుతున్నారు, 100 సమస్యలతో బాధపడుతున్నారు. అవన్నీ నీకు పట్టవు. కానీ నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి నీ ప్లేట్ ఫిరాయించాను అనుకుంటా చెప్తూనే నువ్వు తినేదే ఎంగిల్ ప్లేటు. నువ్వు ఎంగిల్ ప్లేట్లు తింటూ నువ్వు ఇంకా నేను ప్లేట్ ఫిరాయించానంటే నీకు ఎంత సిగ్గుచేటు. ఇది అసలు చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఒక జర్నలిస్ట్ వృత్తికే ఇది కలంకం. ఎందుకనంటే గౌతమి గారు ఏమన్నారంటే మాకు ఆయనకి ఏ సంబంధం లేదు, నాకు సపోర్ట్గా ఉన్నారు, ఒక ఇండివిజువల్ మహిళకి సపోర్ట్గా మాత్రమే ఉన్నారని చెప్పేసి అంటుంది. అదే అండి, నేనేమన్నా సపోర్ట్గా ఒక అన్నయ్యని విలువ, ఒక అక్కయ్యని విలువ, అన్నయ్యని పిలుచుకో. ఎందుకు విలువట్లేదు? ఎంతసేపు మీరు చెప్పే రాజకీయం అంతా ప్రజలు వింటున్నారు. అన్నయ్యని విలువ, అక్క అని విలువ, ఆమె నాకు అక్క లాంటిది, నా బిడ్డ లాంటిది అని విలువ సపోర్ట్ చేయండి. ఎవరొద్దంటారు? ఎంతసేపు మరి ఫ్రెండ్ కోలంనే ఆలోచిస్తున్నావు కదా. అంటే నీ జర్నలిస్ట్ వృత్తి అనేది ఏంది, మొత్తం అక్కడ కేంద్రీకృతం చేసినావు అన్నట్టే కదా, బ్లాక్మెయిల్ చేస్తున్నావు అన్నట్టే కదా ఆమెను. సో ఆమె ఏంటంటే అంతసేపు ఆమె డబ్బులు మొత్తము ఆమె ఏది గిస్మత్ అని మండి లేదంటే డబ్బుల కోసం క్లియర్గా బ్లాక్మెయిల్ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళది కాకాన వాళ్ళ పెద్ద ఫ్యామిలీ, పెద్ద కుటుంబం, ఆమెనే ఒప్పుకుంటుంది. అంత పెద్ద వాళ్ళను నువ్వు ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తుంటావు చెప్పు? నిజంగానే కలిసి ఉండాలనుకుంటే సరే కూర్చొని ఆ టీవీ ఫైల్లో లేకుంటే ఇంకొక న్యూస్ ఛానల్లో న్యూస్లు ఇస్తున్నారు కదా, ఆనే కూర్చొని లైవ్ సెటిల్మెంట్ చేసుకోవచ్చు కదా. పబ్లిక్ లైవ్ వీడియో తీసుకుంటేనే సెటిల్మెంట్ చేసుకోవచ్చు ఎంతో ఏంటో అనేది. సో ఈ ఇష్యూ తీసుకొచ్చింది ఫస్ట్ గౌతమి గారు మీడియాలోకి. సో ఎట్లా చూడొచ్చు, ఆమె వైరల్ అయిపోయారనమాట చాలా. అంటే అందరు కూడా ఆమె తప్పు పడుతున్నారు, నీ వల్లే నువ్వే చేసుకున్నావు, చేతులారా చేసుకున్నావు అని చెప్పేసి. ఒకటండి, వైరల్ కావడానికి ఏం లేదు, డబ్బుల కోసం చాలా మంది ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తుంటారు. ఎందుకంటే మనం గతంలో వింటాం కదా, క్షణకాల సుఖం కోసము భార్య, అంటే ఇప్పుడు మనం ఒక సినిమా ఉంటుంది, భర్తను అమ్మేస్తుంది డబ్బు కోసం భార్య. శుభలగ్నం సినిమా ఇప్పుడు వీళ్ళు లైవ్లో చూపిస్తున్నారు మొత్తం జీవితం. అది సేమ్ ఇప్పుడు మనం చూస్తుంటే శుభలగ్నం సినిమా అనిపిస్తుంది. స్పాట్ ఎక్కడ లాస్ట్లో ఎండ్ అయ్యేది, ఎక్కడ ఎండ్ అవుతుంది మరి ఎక్కడ అంటే ఇప్పుడు పిల్లల్ని కూడా చూపించినటువంటి స్థితికి ఆమె వెళ్ళిందంటే అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆ అబ్బాయి అడిగాడు మహేష్ గారు, ఏమని అడిగారు, నా పిల్లల్ని చూపిస్తలే అన్నారు. అంటే ఎంతసేపు నీకు పిల్లల్ని చూపిస్తలేవు అంటే నువ్వు దాన్ని బ్లాక్మెయిల్ అంటారు కదా. నీకు నిజంగానే ప్రేమ ఉంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారును రేణు దేశాయ్ గారు విడిపోయారండి. ఎప్పుడైనా కూడా వాళ్ళు వెళ్ళాల్సి ఓజీ సినిమా కూడా వెళ్ళారు, కలుసుకుంటున్నారు, ఉంటున్నారు, తింటున్నారు, వెళ్ళిపోతున్నారు. నిజాయితీ అంటే అదే అండి. నువ్వు పిల్లల్ని చూపించకుండా బ్లాక్మెయిల్ ఎందుకు చేస్తున్నావు? అతను ఎందుకు మానసిక క్షోభకు గురి చేస్తున్నావు? అంటే ఇది పురిగొల్పినట్టే కదా.
అంటే ఒక అబ్బాయిని మెంటల్గా వాళ్ళు టార్చర్ చేస్తున్నట్టు కదా. ఎందుకంటే నా వెనక జర్నలిస్టులు ఉన్నారు, ఇంకా కొంచెం మాట్లాడితే పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అంటది కావచ్చు. సో ఏదున్నా కూడా ఎంత సిగ్గుచేట అంటే భర్తను అంగట్లో పెట్టి జోకుతున్నారు. తరాజులో చేయమంటారు, తరాజు అంటారు కదా మన దాంట్లో, తరాజులో పెట్టి జోకుతున్నారు.